తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఇవాళ మనతో సుప్రసిద్ధ పాత్రికేయులు అనాలా, సీనియర్ పాత్రికేయులు అనాలా, లేకపోతే ఆర్టిస్టుల కోఆర్డినేటర్ అనాలా, హీరోయిన్స్ కోఆర్డినేటర్ అనాలా, నిర్మాత అనాలా, బహుముఖ ప్రజ్ఞాశాలి మామిడిపల్లి గిరిధర్ గారు ఇవాళ మన స్టూడియోకి ఇచ్చేయడం జరిగింది. నమస్కారం మామిడిపల్లి గిరిధర్ గారు. 44 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం మీది. ఆ ప్రయాణంలో జయాపజయాలు ఉన్నాయి, ఎత్తుపల్లాలు ఉన్నాయి. మీరు సాధించలేనిది ఏమిటిని ఆలోచిస్తే ఏది సాధించలేదో అసలు ప్రతిదీ సుసాధ్యమే అన్నట్టు మీ కలల్ని సాకారం చేసుకున్నటువంటి మీరు పత్రికా రచయిత. 1982లో ప్రారంభమైనటువంటి మీ ప్రయాణంలో మొట్టమొదటి అడుగు ఎప్పుడు, ఎక్కడ, ఎలా పడింది? యాక్చువల్గా మాది తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మా ఊరు. నేను అక్కడే పుట్టాను. ఆల్మోస్ట్ మా ఫాదర్ కూడా చైల్డ్హుడ్ నుంచి అక్కడే. అంటే ఒక విధంగా చెప్పాలంటే మేము గిరిజనులు అంటే, కానీ అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా అక్కడే పుట్టాం, పెరిగాం. ఇంకా కొండ కోనలు, ప్రకృతి, అలా నేను ముందు ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉండి ఫోటోగ్రఫీ నేర్చుకున్నా. మా బావగారిది ఫోటో స్టూడియో ఉంది అక్కడ. అలా ఫోటోగ్రఫీ నేర్చుకుంటూ తిరిగామండి బాగా. ఎందుకంటే అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు అందరూ బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి బాగా తిరుగుతూ ఉండేవాడిని. ఆ టైంలో ఏమైందంటే ఇంకా మనకి కొద్దిగా పత్రికా రచన మీద చిన్న రోజు పేపర్ చదవడం ఇవన్నీ కొద్దిగా అలవాటయ్యి, ఎందుకో ఒకసారి ఈనాడులో స్ట్రింగర్స్ కావాలని ఒక యాడ్ వచ్చింది. అందులో మా ఊరి పేరు కూడా ఉంది, రంపచోడవరానికి కూడా కావాలని వచ్చింది. కానీ నేను అప్పుడు జస్ట్ ఏంటంటే మా పెద్దనాన్నగారి స్టూడియో రామచంద్రపురంలో ఉంది. కొద్దిగా అక్కడ నాకేంటంటే ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేదు మా ఊర్లో. డిగ్రీ కంప్లీట్ చేయాలని రామచంద్రపురం మా పెద్దనాన్నగారి ఊరికి వెళ్ళి అప్పుడు వెళ్తే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. తర్వాత అక్కడున్నప్పుడే ఈ యాడ్ రంపచోడవరం మరలా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడే మనం రామచంద్రపురంలో ఉన్నాం కదా, ఇక్కడ అప్లై చేద్దామని రామచంద్రపురం అప్లై చేసాం. కాకినాడలో ఇంటర్వ్యూస్కి పిలిచారు, వెళ్ళాం. కానీ రామచంద్రపురం నుంచి 6 వచ్చారు. ఇంటర్వ్యూకి వస్తే అందరూ లెక్చరర్ ఒక ఆయన, అంతా చాలా అంటే బాగా ఒక లెక్చరరు, ఒక ఆయన ఉపాధ్యాయుడు, ఇలా టీచర్ పండిట్ అలా వచ్చారు. అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను అప్పుడే రామచంద్రపురం వెళ్ళాను, ఇంకా డిగ్రీ కూడా అవ్వలేదు, పూర్తి కాలేదు. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. స్ట్రింగర్కి డిగ్రీ క్వాలిఫికేషన్ అంత అవసరం లేదు. అప్పుడు ఇంటర్ ఫినిష్ అయ్యి అక్కడ చిన్న రాసే పరిజ్ఞానం ఉంటే చాలు. అలాగా చూసేసరికి మా ఊరు నుంచి ఒక్కడు రాలేదు. అప్పుడు ఇంకా ఆలోచన వల్ల అక్కడ 5-6 మనం కాంపిటీషన్ కన్నా మనం రంపచోడవరంది చేద్దామని ఏదో మొత్తానికి ఒకటి రాయమన్నారు. ఇంకా నేను ఒక్కడే కాబట్టి ఆటోమేటిక్గా రంపచోడవరంలో ఈనాడు రిపోర్టర్గా ప్రయాణం సాగించే. అలా ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల కాలం రంపచోడవరంలో. అక్కడ ఇంకా నాకు అన్ని ఏరియాలు, మారేడుమిల్లి, మొదలు మొత్తం ఆ ఏరియా అంతా రంపచోడవరం కదా, 2 గ్రామాలు. రంపచోడవరం, దానికి రంపచోడవరం అని పిలుస్తారు. కానీ రంప వేరే ఊరు. మన అల్లూరి సీతారామరాజు తెలుసు. అంటే 200 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది అటవీ ప్రాంతం అంతా. భద్రాచలం ఇదిగో ఇంకొచ్చేస్తుంది అనంగా కూడా రంపచోడవరం నియోజకవర్గమే. అవును, చాలా పెద్ద కాన్స్టిట్యూన్సీ, అతిపెద్ద నియోజకవర్గం. అలాగా అక్కడ రిపోర్టింగ్ మొదలు పెట్టావా. ఇంకా ఆటోమేటిక్గా నాకు సినిమా ఇది కూడా చాలా ఉంది. మేము అక్కడ రంపచోడవరంలో నేను ఈనాడులో పనిచేయక ముందు నుంచి కళాజ్యోతి డాక్టర్ ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీని. అలాగా ఎన్టీ రామారావు సినిమాలు చూడటం, అక్కడ 16mm సినిమాలు ఊర్లో ఇంకా ఈ విపరీతంగా ఇంకా షూటింగ్లు జరిగాయి. షూటింగ్లు కూడా అప్పుడు చాలా సంపూర్ణమైన మా ఊర్లో అక్కడే జరిగింది. అలా జగత్ కిలాడీలు, అందాల రాముడు, ఎన్ని ఇంకా దేవుళ్ళ షూటింగ్ ఏది జరిగినా వెళ్ళిపోయేవాడు. ఈ తర్వాత ఈనాడులో రిపోర్టర్గా ఉండటం ఇంకొంచెం అడ్వాంటేజ్. అది ప్రెస్ కాబట్టి మనల్ని గబుక్కునేవాడు. అప్పుడు షూటింగ్స్కి వెళ్ళి చూడటమే అంత దూరం నుంచి. మీ ఎర్లీ టీన్స్ అనుకోవచ్చు. అంతా ఎర్లీ టీన్స్ అంతా అక్కడ
అలాగా సినిమా మీద ఒక ఇంట్రెస్ట్. ఇంకా మనం జర్నలిజంలోకి వచ్చామంటే మనం ముందు ఎవరికి భయపడే ఇది లేదు. అక్కడి నుంచి మీ ఎందుకంటే మనది కొద్దిగా వామపక్ష భావజాలం ఆ ప్రాంతంలో ఉండేసరికి అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అలాగే ఈనాడులో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసాం. ఎందుకంటే రంపచోడవరం అనేది ఎవరికి తెలియదు అప్పుడు, అంత వార్తల్లో అంతగా నిలిచేది కాదు. ఎందుకంటే అంటే అప్పట్లో బాగా సంచలనం సృష్టించిన కేసు నాకు గుర్తున్నంతలో, లేదా మీకు గుర్తు చేద్దామని అనుకుంటే, మన అనంత ఉదయ్ భాస్కర్, అనంతబాబు గారి తండ్రి గారిని మావోయిస్టులు వచ్చి కాల్చి చంపిన ఉదంతంతో రంపచోడవరం ఒక్కసారిగా బాహ్య ప్రపంచానికి తెలిసింది, ఉలిక్కిపడింది. పైగా ఆయన మాకు చాలా క్లోజ్. ప్రెస్ కంటే అడ్డదిగిల్లో ఒక రిపోర్టర్ ఉండేవాడు, ఆయన నేను అడ్డదిగిలి వెళ్ళినప్పుడు కూడా ఆయన రెగ్యులర్ గా కలిసాను. ఎందుకంటే ఇంకా ఈనాడులో ఉండేటప్పుడు కదా జర్నలిస్టులు అనేసరికి ఆయన బాగా అనేసరికి ఈనాడు ఇంకా సమయానికి మీరు చెప్పే సమయానికి ఏంటంటే విపరీతమైన గ్లామర్ ఈనాడు జర్నలిస్టులకు ఉన్న సమయం 1982 అనే ఈనాడులో వార్త వచ్చిందంటే అదొక సంచలనం. అలాగా నేను ఒక రిపోర్ట్ చేశాను, నరబలి ఒకటి జరిగింది. అదే నరబలి, కాకినాడ నరబలి అని. అవును, కాకినాడ. అది ఫస్ట్ రిపోర్ట్ చేసింది మేము. ఈనాడు రిపోర్ట్ చేసి. ఈనాడు ఎందుకు జరిగింది నరబలి, ఎలా జరిగింది అనే దానికి ముందు కొంచెం తప్పకుండా. ఒక ఈ సీమంటి సామాన్లు అమ్ముకునే వాళ్ళు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో డీప్ విలేజెస్ కి వాటికి వెళ్ళి సీమంటి సామాన్లు అమ్ముతూ ఉంటారు. తెలుసు వెళ్తారు కదా. అలా ఒకడు సీమంటి సామాన్లు అమ్ముకోవటానికి వెళ్ళినాడు. వాడు కనిపించలేదు. కనిపించపోయేసరికి వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. పోలీస్ స్టేషన్ లో కూడా రిపోర్ట్ అవ్వలేదు. కానీ మాకున్న కొద్ది సర్కిల్లో తెలిసింది ఇలాగా ఒకడు అక్కడికి వెళ్ళి మిస్ అయ్యాడు అనేది. మిస్ అయ్యాడని తెలిసేసరికి నేను కొంచెం డీప్ గా లోతుగా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఏం చేశారంటే, ఇంకా మిగతా సిమెంట్ సామాన్లు అమ్ముకున్నారు. ఇలాగా ఇతను వచ్చి ఆ ఏరియాకి వెళ్ళాడు, కానివాడ ఏరియాకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మిస్ అయ్యాడని చెప్పి ఆ ఏరియాలో వచ్చిన ఒకడిని పట్టుకుని, వీళ్ళు పోలీసులు కూడా కాదు, వీళ్ళే పోలీసులు పట్టుకుని వాడు జరిగిందని ఒప్పుకున్నాడు. అది వాళ్ళు పోలీసులకి చెప్పలేదు. ఏంటంటే వాడు ఇంకా బతికే ఉన్నాడేమో అనే ఆశ తప్ప అయిపోయాడని తెలియదు. అది మేము ఇంకా రిపోర్ట్ చేస్తాం. అంటే అదృశ్యమయ్యాడని అనుకున్నారే కానీ అంతమంది చేశారని తెలియలేదు. కానీ అంతమంది చేశారు, అయిపోయింది. అప్పుడు మేము అది రిపోర్ట్ చేస్తాం. యూజువల్గా మా న్యూస్ బట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఓహో, ఈనాడులో న్యూస్ని పట్టుకుని వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకుని అంతే. అది నెమ్మదిగా దర్యాప్తు కొనసాగుతుంది. వాళ్ళని ఒకరిని పట్టుకుంటే, కానివాడిని ఒకరిని పట్టుకుంటే అక్కడే మిస్ అయ్యాడు అనేది తెలిసింది. ఆ తర్వాత కానివాడ అనేది ఎలా ఉంటుందంటే భయ, మారేడుమిల్లే కొద్దిగా డీప్ ఫారెస్ట్. మారేడుమిల్లి నుంచి 40 కిలోమీటర్స్. మారేడుమిల్లి నుంచి మళ్ళీ 40 కిలోమీటర్లు. 40 కిలోమీటర్స్. మీకు ఒక వెహికల్ వెళ్ళేది ఒక 30 to 33 కిలోమీటర్స్ వరకు రోడ్డు ఉంటుంది. ఆ తర్వాత ఇలా ఉంటుంది విలేజ్. నడిచి వెళ్ళాల్సింది ఎవడని. నడిచి వెళ్ళి నేను ఫోటోగ్రాఫర్ని కూడా కావడం, అక్కడ లోకల్ పోలీసు వాళ్ళు మాకు ఎలాగ ఫోటోగ్రాఫర్ కావాలి వాళ్ళకి, దాంతో వాళ్ళతో పాటు నేను వెళ్ళాను. ఎలా అంటే వెళ్ళాం మొత్తానికి. అయితే కొంతమంది పోలీసులు వీళ్ళంతా వెళ్తే ఊర్లో వాళ్ళని పట్టుకున్నారు. ఊర్లో వాళ్ళని పట్టుకుని అక్కడ పట్టుకుంటే వాళ్ళంతా జరిగింది. ఎందుకు చేశారంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఈ బలి ఇచ్చిన వాడికి, నరబలి చేసిన వాడికి ఆ బ్లడ్ తీసి ఒక వైట్ క్లాత్ లో పెట్టి అది ఆరబెట్టి ప్రతి ఇంటిలో చూరుల్లో అది తగిలితే పంటలు బాగా పండుతాయి. అది నమ్మకం. దానికి ఒక నిండు ప్రాణం బలి. ఇది చాలా రేరుగా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు జరిగింది. కొన్ని జరిగినా కూడా మనకు తెలియకపోవచ్చు భయ. అవును, అంతేగా. అందుకని ఏంటంటే అది జరిగిన తర్వాత యాస్టీజ్గా ఎక్కడ తవ్వారు, పోలీసులు చెప్తే ఎక్కడ తవ్వారు, బాడీ ట్రేస్డ్ అయింది. వాడు
పీక కట్ చేసిన తర్వాత ఆ సూది తోటి కుట్టేశారు. ఆ సూది కూడా ఉంది. అంతా యాజ్ ఇట్ ఈజ్. ఓకే, ఎఫ్ఐఆర్ ఫైల్డ్, కొంతమందిని తీసుకున్నారు అదుపులోకి. అది అలా నడిచింది కొద్ది రోజులు. కేసు నడిచింది. కానీ కేసు నడిచే కొంతకాలానికి ఫోర్సనిక్ రిపోర్ట్ వస్తుంది కదా. అవును. ఫోర్సనిక్ రిపోర్ట్లో అది జంటది కాదు, లేడీది బాడీ అని వచ్చింది. అదేంటి? అదే మిస్టరీ. దాంతో అది మాకు అర్థం కాలేదు, ఇదేంటి ఇలా ఎంత ఇదిగా. అక్కడ బాడీ చూసినప్పుడు బాడీ చూసి అంతా ఆడు సూది చెప్పాడు, అది అంతా ఉంది అంతా అయింది. అంటే దీని వెనకాల ఏముందనేది మాకు అర్థం కాలేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ మాత్రం ఇలా వచ్చింది. ఇలా వచ్చేసరికి కేసు ఏముంటది, ఇంకా నీరు గారిపోతుంది. శిక్ష పడుతుంది. వాళ్ళ తర్వాత వాళ్ళని వదిలేశారు. ఆ తర్వాత చాలా డీప్గా ఎంక్వైరీ చేస్తే ఆ విలేజ్లో వాళ్ళకి కొద్దిగా మావోయిస్టుల తోటి ఎక్కువ ఊరికి రావడం, వాళ్ళ మావోయిస్టుల ప్రాబల్యం చాలా ప్రాబల్యం ఉంది. అది ఎంత బాగా ఇంటీరియర్ కదా, అక్కడికి పోలీసులు కూడా ఎవరు రారు. దాంతో అలాగా మావోయిస్టులు ఇంటర్ఫియర్ అయ్యి బెదిరించారు. దానివల్ల రిపోర్టు తారుమారైంది, తెలుస్తుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ తారుమారైంది. వాళ్ళకి సెక్షన్ నుంచి తప్పించుకున్నారు అందరూ. అంటే ఎవరైతే ఒక నలుగురు ఉంటారు, ఒక దానికి కూడా నరబలి బృందం ఒకటి ఉంటుంది ప్రాసెస్ అమలు చేయడానికి. మీకు ఇటువంటిదే అదే సమయంలో మీకు గుంటూరు జిల్లాలో ఒక నరబలి ఘటన జరిగింది. పింగిళి దశరథరామ్ గారు దాన్ని రిపోర్ట్ చేశారు. ఇదే సమయం, ఒకే సమయంలో జరిగినాయి ఈ రెండు. ఇక్కడ గుంటూరులో కూడా చాలా సంచలనాత్మకమైన విషయం అది ఆ రోజుల్లో. అదే ఆ తర్వాత పింగిళి దశరథరామ్ గారి హత్యకి ప్రేరేపించిన కారణాలు అది కూడా ఒకటి. ఆయన పరిశోధించడం అనేది అది ఇప్పుడు మీరు పరిశోధించి మీరు వెలికి తీసి సాహసోపేతమైనటువంటి విషయం. చాలా. మీకు ఇంకోటి చెప్తాను, దారిలో వీడు ఒక సిఐ ఉంటాడు కదా. అవును. వాడు సిఐ, వాడు మేమందరం నడుస్తున్నాం, వాడు జట్టి కట్టించుకుని ఆ ట్రైబల్ తోటి వస్తున్నాడు. అది ఫోటో తీసి దాన్ని న్యూస్ చేశారు. దాంతో జర్నలిజం అంటే అంతే, ఎక్కడ ఇంకా రాజీ పడే సీనే లేదు అసలు. తర్వాత ఏమైంది, నాకు ఇది ఈ నరబలి రిపోర్టింగ్ చేయడానికి మాది వైజాగ్ ఎడిషన్ పోయి అప్పుడు ఈ దగ్గర ఎడిషన్ ప్రారంభించిందే వైజాగ్. నేను కెమెరాతో పాటు ఫోటోలు తీసి నేనే మా స్టూడియో, మా బావ నేనే స్టూడియో డెవలప్ చేసి ఫోటోలు కొన్ని పట్టుకెళ్ళి వెళ్ళి ఎలా వెళ్ళానో వైజాగ్ తెలియదు పోయా నాకు. అలా వెళ్ళాను. అంటే నెక్స్ట్ డే రిపోర్ట్ రావాలి. వెళ్తే బ్యానర్ ఐటమ్ గుర్తుంది నాకు. బ్యానర్ ఐటమ్ వచ్చేసరికి అదొక మంచి జ్ఞాపకం భయ్యా. అది ఇంకొకటి ఏంటంటే, మాకు స్ట్రింగర్స్ మీటింగ్ జరుగుతుంది ఎడిషన్కి. అంటే ఆ ఎడిషన్లో, వైజాగ్ ఎడిషన్లో ఎంతమంది స్ట్రింగర్స్ ఉంటారో అంతమందితోటి మీటింగ్ ఉంటుంది. వైజాగ్లో జరుగుతుంది. చైర్మన్ గారు వస్తారు, వచ్చారు, రామోజీరావు గారు వస్తారు సార్. ఆ ఇదిలో ఆయన ఇంత రాసుకుని వచ్చాడు. ఏంటబ్బా ఈయన ఇంత రాసుకొచ్చాడు ఏంటి అని చూస్తే అందులో రంపచోడవరం సింగర్ ఎవరు సార్ ఉన్నాయి. ఫుల్ హ్యాపీ. అద్భుతం. రిపోర్టింగ్ ఇలా ఉన్నా. రైట్. రామోజీరావు గారు లేరు అని తెలిసిన క్షణాన గిరిధర్ గారి మానసిక స్థితి ఏంటి? అసలు మనుషులు లేని భయ, మనుషులు లేని. నిజంగా నాకు ఈనాడుతో అనుబంధం, తర్వాత సితారాలో రావడం. మీరు మధ్యలో విజయవాడలో ఉన్నారు కదా. విజయవాడలో తక్కువ పీరియడ్, 2-3 నెలలు డెస్క్ లో వర్క్. అంతే. అంటే రంపచోడవరం నుంచి రావడం విజయవాడ డెస్క్ లోనే మన హరిప్రసాద్ నిజంగా చెప్తాను, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు మంచిగా. నా స్ట్రగుల్ చూసేవాడు. అక్కడ ఏమి చేయలేకపోతున్నాను, డెస్క్ లో ఏమి చేయలేవు. నిరూపించుకోవాలి. నన్ను రిపోర్టర్గా మరలా ఎక్కడన్నా పంపించండి సార్ అని చాలా రోజులు అడిగాను. మరలా సింగర్గా వెళ్ళాం కదా, ఏదో రాజమండ్రిలో ఎక్కడో చోట కొద్దిగా ఇవ్వండి సార్. పోతే అప్పుడు డిగ్రీ కూడా కంప్లీట్ పూర్తి చేశాను. వాళ్ళకి ఏంటంటే డిగ్రీ మ్యాండేటరీ. అది అలా అయిన తర్వాత ఇంకా నాకు నా సినిమా ఇంట్రెస్ట్ హరిప్రసాద్ గారు గమనించి, అక్కడ కొంతమంది బీసీ గారు అని సీనియర్
ఆయన, భాస్కర్ అని, అరుణ్ ప్రసాద్, వీళ్ళందరూ డస్క్లో చాలా మంచాడు. నా ఇది చూసి, నా సినిమా ఇది చూసి కరెక్ట్గా అప్పుడే సితార్లో రిపోర్టర్స్ కావాలని మరలా పడి ఇక్కడ ఈనాడు ఎలాగైతే రంపచోడవరం కావాలో సితార్లో కూడా కావాలి. నేను హరిప్రసాద్ గారిని అంటే ఇలా మారటం కరెక్టా ఎంతవరకు తెలియదు కదా నేను ఈనాడు రిపోర్టర్గా అంత ఇది చేసుకొని మళ్ళా సినిమా జర్నలిజానికి ఇంట్రెస్ట్ అలా కొద్ది తర్జన బద్దలు పడేదాకా అందరూ వెళ్ళిపోండి, మీకు ఇంట్రెస్ట్ అయిన ఇది కదా అది చేయండి, అది కూడా చేయండి అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేవా 70 మంది వచ్చారు. 70 మంది? ఓ 70 మంది రిటర్న్ టెస్ట్. రిటర్న్ టెస్ట్కి వస్తే ఇంకా లేదులే మళ్ళీ మనం ఈనాడికి వెళ్ళిపోవచ్చు అనుకో. పైగా త్రో అండ్ ఫ్రో ఇస్తున్నారు కాబట్టి వెళ్ళాము, లేదంటే ఉండేవాడే కాదేమో. ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నారు కాబట్టి వెళ్తే 70 మందిలో కరెక్ట్గా 12 మందిని ఫైనల్ చేశారు. షార్ట్ లిస్ట్లో నా పేరు ఉంది. ఆ తర్వాత ఇంటర్వ్యూస్ చేశారు. ఇంటర్వ్యూలు చేస్తే ఇద్దరిని తీసుకున్నారు భయ. ఒకడు మామిడి వెలిగిరిదారు, మత్తుకు మళ్ళీ మనోహర్, ఇద్దరిని తీసుకున్నారు. అలాగా ఆ సినిమా జర్నలిజం సితారాలో 1986 ఎండ్. మళ్ళీ హైదరాబాద్లో ట్రైనింగ్ దానికి. సితారాలో ఎంతకాలం ఉన్నారు? సితారాలో 87 to 90 వరకు. ఆ తర్వాత శివరంజనికి. నాకేంటంటే సితార తర్వాత శివరంజని రెండిట్లో మీ చెన్నై సితారా రిపోర్టింగ్ అంతా చెన్నై. ఆ చెన్నైలో సితారా రిపోర్టింగ్ ఎండ్లో సితారాలో లాస్ట్ ఇయర్కి శివరంజని మాగుంట వాళ్ళు తీసుకున్నారు. అవును, తీసుకునేసరికి ఇది కొద్దిగా బాగా నడిచే పత్రికలా ఉందని అందులోకి మనకి సితారాలో చాలా డిసిప్లిన్ తెలుసు. మీకు ఏమి చేయకూడదు, పర్సనల్ పిఆర్ ఉండదు. మనకి అంత ఉన్నా కూడా ఏం చేసుకో, ఈవెన్ గిఫ్ట్లు తీసుకోకూడదు భయ. మీరు మోహన్ కోటేటి గారు అంతా ఒకే. మోహన్ కోటేటి నా తర్వాత, మీ తర్వాత జూనియర్. అంటే మంత్స్ తేడా. బాలరెడ్డి నాకన్నా ఒక 6 నెలలు సీనియర్. 6 నెలలు సీనియర్ ఏ బాలరెడ్డి. అతను ఇక్కడ హైదరాబాద్లో ట్రైనింగ్ అయ్యి చెన్నై వెళ్ళాడు. ఆ తర్వాత మేమిద్దరం. ప్రభు గారు ఆయన ఫస్ట్ స్టార్టింగ్ శివరంజని, అతని కెరీర్ 86 అసిస్టెంట్ డైరెక్టర్ గా విశ్వనాథ నాయకుడు సినిమా. అతను అలా వచ్చాడు శివరంజన్లోకి. నేనైతే సితారా నుంచి శివరంజన్లోకి వచ్చాను. నా శివరంజన్లో ఎంట్రీ కూడా ఒక చిన్న ఇదే భయ, హార్ట్ టచింగ్. చెప్పండి. ఎలా అంటే ఈయన సితారాలో అప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది. అందరితోటి మామూలు పరిచయాలు కదా, అందరితోటి విస్తృత పరిచయం. ఏంటంటే మీకు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు మ్యాక్సిమం యాక్టివ్గా ఉండేవాళ్ళు 30 మంది. మీకు 1995లో నేను చెన్నైలో ఉన్నప్పుడు కూడా ప్రింట్ మీడియాకు సంబంధించి అప్పటికి ఎలక్ట్రానిక్ మీడియా, జెమినీ టీవీ, ఈటీవీ వచ్చేసినప్పటికీ మీకు రిపోర్టింగ్ వచ్చిన వాళ్ళు చాలా మనకి లిమిటెడ్ ఉండేవాళ్ళు. ప్రెస్ మీట్ అంటే 20 మంది 15 మంది అంతే. అవుట్డోర్ ఏదైనా షూటింగ్ జరిగితే తెలియడానికి ఒక 5-6 వెళ్ళేవాళ్ళం. ముఖ్యుల్ని తీసుకెళ్ళేవాళ్ళం. అలాగా సితారాలు తక్కువ ఉండేసరికి నాకు చిరంజీవి గారితో ఫస్ట్ సితారాలోకి వచ్చిన వెంటనే 87 ఆయనతోటి పరిచయం నాకు ఒక టర్నింగ్ పాయింట్ పోయా. ఎందుకంటే ఫస్ట్ చెన్నై వెళ్ళగానే ఫస్ట్ షూటింగ్కి వెళ్ళింది ఎముడు మోడు. 86 కదా, 87 షూటింగ్ జరుగుతుంది. 87 షూటింగ్ అంటే 86 ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ అవగానే 87 అక్కడికి వెళ్ళి ఎముడుకు 3 షూటింగ్ జరుగుతుంది. యాక్చువల్గా మా సీనియర్ అయినా ఎవరన్నా ఒక ఉన్నాడో అతను తీసుకెళ్ళి ఆర్టిస్టులందరికీ పరిచయం చేయాలి. అది సితారాలో ఒక సిస్టమ్, ఒక సాంప్రదాయం. మాకు చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళమని ఎంతసేపు అడిగినా వాడు మా సీనియర్. ఎవరు మీ సీనియర్? పర్వాలేదు, మాట్లాడుకోవచ్చు. బాలరెడ్డి గారే కదా. తీసుకెళ్ళేవాడు కాదు, మాకు అర్థమైంది కాదు ఏంటిది, ఆ టాప్ హీరో ఆయన కదా, కలవాలి, ఎందుకు తీసుకెళ్ళలేదు. ఒకసారి తెగించేసి ఆడు నిద్రం జాయిన్ అయ్యి అన్నాం కదా, ఆడు నేను ఇద్దరం వాహిని స్టూడియోలో సాంగ్ జరుగుతుంది. మన ఇద్దరు అంబిక, చిరంజీవి గారు నాట్యం మీద సాంగ్ వెళ్ళి డైరెక్ట్గా ఆయన ఇలాగా సితారాకి కొత్తగా వచ్చామండి ఇద్దరు చైనీస్. ఆయన రిసీవ్ చేసుకున్న తీరుపోయా, ఓహో ఇక్కడ
మనకు ఒక స్థానం ఉందని అనిపించింది. అయ్యింది. అలాగా చిరంజీవి గారు మరలా వచ్చేసిన తర్వాత మేము ఎడిటర్కి రిపోర్ట్ చేయాలి. చేయాలిగా. హైదరాబాద్ సార్ ఇలా ఈరోజు చిరంజీవి గారిని కదా ఈనాడు అనగానే సితార అనగానే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అనేసరికి ఓ వెరీ గుడ్, అయితే రేపు ఇంటర్వ్యూ తీసుకున్నాడు. దీంట్లో ఇంత వెంటనే ఇంటర్వ్యూ తీసుకోమన్నారు చిరంజీవి గారిని. అందులో వెంటనే నెక్స్ట్ డేలో భయ్య చెప్తాను మరి ఏం గిరిజారు ఇలా వచ్చారన్నాడు. పేరు పెట్టి ఇంకా అక్కడ పడిపోయాను భయ్య. వన్ డేలో అంతే. ఓహో మనకి కొద్దిగా ఉంది, మనకి ఇక్కడ బలమైన స్థానం. మనం ఒక పెద్ద హీరో అంతే, మెగాస్టార్. ఆ టైంకి ఇంకా మెగాస్టార్ బిరుదు ఇచ్చారో లేదు తెలియదు, కానీ నాకు తెలిసి 88లో ఇచ్చారు. అప్పుడు సుప్రీం హీరో నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మెగాస్టార్. ఆ పీరియడ్ మీరు వెళ్ళిన పీరియడ్ కదా, ఆయనే నెంబర్ 1. మీరు వెళ్ళే నాటికి ఆయన కలిసినట్టుగా ఆయనే నెంబర్ 1 అన్నాడు. సార్ ఏం లేదు, ఇలా మా ఎడిటర్ గారు ఇంటర్వ్యూ తీసుకోమన్నారు అంటే రేపు వచ్చేసాను అన్నాడు. ఇంకా ఆ ఇంటర్వ్యూ 3 రోజులు చేశాం. 3 రోజులు చేశారు ఇంటర్వ్యూ. 3 రోజులు చేశాం. ఎందుకంటే లొకేషన్కి వెళ్ళారా, వాహినికి వెళ్ళారా? లొకేషన్కి ఆయన లొకేషన్ ఎక్కడుంటే అక్కడికి. ఆయన అక్కడ జర్నలిస్టులకి ఆయన ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాడంటే ప్రొడ్యూసర్స్ మొత్తం అందరూ వరుసగా వచ్చి మామూలు నిర్మాతలు ఒక్కొక్కరు, అర్జున్ రాజు, దేవివర ప్రసాద్, త్రివిక్రమరావు గారు, పెద్ద ఆయన షూటింగ్, రామారావు గారు, విజయబాపినేడి గారు వరుసగా బాపినేడి గారు అలా వరుస కూర్చుంటారు. వాళ్ళతో పాటు మాకు అక్కడ కుర్చీలేసి ఆయన కూర్చోబెట్టి ఆయన ఇంటర్వ్యూ అంటే అసలు నిజంగా ఎలాంటి అనుభూతి అంటే మామూలుగా కాదు, ఇలా ఉంటారా ఇంత ఇదిగా అని అనిపించింది నాకు. అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ ఓకే సక్సెస్ఫుల్గా. అప్పుడు ఫోటోగ్రాఫర్ కుమారస్వామి గారు, జయకృష్ణ అక్కడ జయకృష్ణ కుమారస్వామి లేరు, వాళ్ళకి అక్కడ కేశవరాజు అని, చెన్నైలో కేశవరాజు, అతను సితార. మొత్తానికి ఫొటోస్ ఆయన దగ్గర ఉన్న ఇదేంటంటే కవర్ పేజీ ఇంటర్వ్యూ కదా అన్న. కవర్ పేజీ ఇంటర్వ్యూ అయితే మన ఫోటోగ్రాఫర్ అల్లు తాతాజీని పిలిచి సితార వాళ్ళకి కవర్ పేజీ ఒకటి మంచిది సెట్ చేసి ఫొటోస్ అరేంజ్ చేయమని అంత ఇంట్రెస్ట్ తీసుకునేవాళ్ళు. కవర్ పేజ్ అనగానే ఒక స్పెషల్ ఫోటో. ఆ రోజుల్లో చిరంజీవి గారు కవర్ పేజ్ చేస్తే అలా హాట్ కేక్లో అమ్ముడు అయిపోయాయి, గంటలో అయిపోయాయి అది. అలాగా వచ్చాం ఆఫీసులో కూర్చున్నా. ఎలా ఫస్ట్ ఇంటర్వ్యూ చెన్నైలో రిపోర్ట్ చేయాలి, తర్వాత అక్షరీకరించాలి. ఇంకా చాలా ఒక రోజు అయితే నిద్రలేదు. ఇంకా అలా ఆలోచించుకుంటూ లీడ్ ఒకటి ఉంటుంది కదా, ఆ లీడ్ కోసం మొత్తానికి ఒకటి వచ్చింది, ఒక లీడ్ వచ్చింది. ఇంకా ఇంటర్వ్యూ అయిపోయారు. అప్పుడు మనకి సెల్ ఫోన్ లేవు. ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది, ఫ్రైడే థర్స్డే వస్తుంది, రిలీజ్ అయ్యేది. వెళ్ళిపోయారు. వెళ్తే ఆయన ఇంటర్వ్యూ చదివి ఆఫీస్కి ఫోన్ చేశారు. ఆఫీస్కి కాల్ చేశారు, ల్యాండ్లైన్కి కాల్ చేసి అప్పుడు మేము బయట ఉన్నాం, ఫోన్ ఇలాగా గిరిజాలని కలవని చెప్తే తర్వాత వెళ్ళి ఇమ్మీడియట్గా వెళ్తే చాలా బాగా వేస్తారు. అది కలిగించిన సంతృప్తి, అది ఇచ్చిన ధైర్యం, అది ఇచ్చిన అదే నా ఆయనతోటి పరిచయం నా లైఫ్ టైం. నేను ఎందుకంటే మీకు సితారాలో చెప్పాను కదా, 3 సంవత్సరాలు చేస్తాము. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా మనం ఇంకా పైకి వెళ్ళాలంటే మనకి స్వేచ్ఛ కావాలి. పని చేయాలి. స్వేచ్ఛ అనేది అక్కడ దొరకదు. ఎందుకంటే ఇక్కడ స్వేచ్ఛ మీన్స్ ఒక ఆర్టిస్ట్లకి పర్సనల్ పిఆర్ఓ చేయొచ్చు, సినిమాలు పిఆర్ఓలు చేయొచ్చు, వాళ్ళ మొత్తం ఏదన్నా చేయొచ్చు, వెలుపులు ఉంటాయి. ప్రపంచం సినిమా ప్రపంచంలో స్వేచ్ఛ మనం ఎదగాలంటే. అలాగా శివరంజన్ అప్పుడే మాగుంటాళ్ళ చేతికి వచ్చింది, కొద్దిగా ఫ్లరిష్ అవుతుంది. బాలరెడ్డి గారు ఆల్రెడీ అప్పుడు సితారా నుంచి శివరంజనికి వచ్చాడు. శివరంజనికి వెళ్ళడానికి అసలు అతను ధైర్యం చేయలేదు వెళ్ళడానికి. సితార్లో అంత కంఫర్టబుల్ గా ఉన్నారు ఆయన. అతను ఎలా లెక్కేసుకునేవాడు అంటే 10 సంవత్సరాలు పిఎఫ్ వస్తుంది చాలు. ఆ తర్వాత బిఏ రాజు ఎక్కడున్నాడు, బిఏ రాజు నేను భయ్యా శివరంజని డెఫినెట్గా మాగుంటాడంటే డెఫినెట్గా బాగుంటుంది, నువ్వు వెళ్ళు, నువ్వు దానికి అవకాశం ఇది అంటే. మేము 3 రోజులు 4 రోజులు బ్రెయిన్ క్లాసులు తీసుకోక అప్పుడు వెళ్ళాడు బాలరెడ్డి.
వెళ్ళిన తర్వాత అక్కడ సినారియో మారిపోయింది. అక్కడ పూర్తిగా మారిపోయింది. మాకు అతను వెళ్ళాడంటే బిఆర్ రాజుని నన్ను తీసుకెళ్తాడని. అంతేగా. అవును. అప్పుడు బిఆర్ రాజు వచ్చి సినిమా పత్రిక చేసేవాడు. అలాగా బాలరెడ్డి తోటి లేదు, అర్థమైపోయింది మాకు. ఓహో, ఈయన మనల్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎలా ఈ ఛాన్స్ వదలకూడదు. మనం ఇప్పుడు ఇంకో స్టెప్ ఎక్కాలంటే మనం ఆటోమేటిక్గా కొద్దిగా వేరే మ్యాగజైన్లో ఉండాలి అని కరెక్ట్గా లంకేశ్వర షూటింగ్ జరుగుతుంది భయ. అంటే లైఫ్ టర్న్ అయ్యే టైం వస్తే ఎలా జరుగుతాయో ఇది ఒక ఉదాహరణ భయ. లంకేశ్వరుడు ఈ లెదర్ జాకెట్ వేసుకుని సమ్మర్ భయ, అది చాలా హీట్. లెదర్ జాకెట్లో సాంగ్, రాధాతోటి సాంగ్. వెళ్తే ఎలా ఈయన అడిగితే బాగుంటుందా, ఎందుకంటే మాగుంటాళ్ళకి చిరంజీవి గారు బాగా చాలా సత్సంబంధాలు ఉన్నాయి, చాలా ఇష్టం. మాగుంటాళ్ళకి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. వెళ్ళాను. ఇంకా ఏంటి ఇలా వచ్చాను, ఏం లేదు సార్, మామూలుగా ఒకసారి షూటింగ్ చూశారు. నాకు కొద్ది నా ఇబ్బంది అది గమనించాడు ఆయన. ఏంటి ఏమన్నా ప్రాబ్లమా అన్నాడు. ఆయన ఆ ప్రాబ్లమా అన్నాడు, ఇమ్మీడియట్గా నేను పోస్ట్ చేస్తాను చెప్పేశారు. ఎందుకు అలాగా భగవంతుడు చెప్పారు. ఇమ్మీడియట్గా పక్కనే అదే అదృష్టం కూడా, ఖైదీ ప్రొడ్యూసర్ తిరుపతి రెడ్డి గారు ఉన్నాడు. తిరుపతి రెడ్డి గారు అంటే ఇంకా మాగుంటాళ్ళకి ఇంకా తెలుసు కదా నీకు. అన్న కొద్దిగా చూడు మన ఆడిది ఏంటో అన్న అన్నాడు. 3వ రోజు అపాయింట్మెంట్ వచ్చింది శివరంజన్లో. 3వ రోజు బాలరెడ్డి షాక్. అలాగే పాటిబండ్ల విజయలక్ష్మి వచ్చి మాగుంట పార్వతమ్మ గారు ఉన్నారు కదా, ఆవిడ ద్వారా ఆవిడ వచ్చింది. దాంతో మాకు బాలరెడ్డికి కొద్దిగా అక్కడ మనమేమో పక్కా ఇంకా చిరంజీవి మనిషి లాగా అయిపోయాం అక్కడ. అప్పటికి ముద్ర పడిపోయింది బాగా. ముద్ర పడిపోయేసరికి ఒకసారి ఈ ఇన్సిడెంట్ మరి రికార్డ్ చేయొచ్చో లేదో నాకు తెలియదు, కానీ అంటే ఎంత చిరంజీవి గారిని ఎవడన్నా ఏదన్నా అంటే కొట్టేసే రేంజ్కి వెళ్ళిపోయింది. భావోద్వేగం ఆ తారస్థాయిలో చేరుకున్నారు. అంటే ఒకసారి ఈయనకి ఎందుకో తెలియదు, తిరుపతి రెడ్డి అన్న మన బాలరెడ్డికి పైకి బాగానే ఉంటాడు, కానీ లోపల ఇన్నర్ది వేరే ఉంటుంది, వాయిస్ వేరే ఉంటుంది. పాటిబంధన్ విజయలక్ష్మి సెన్సార్ బోర్డు మెంబర్ అయింది, అందరూ ఉన్నారు. అదే నాకు అక్కడ ఇతని పేరు చెప్పొచ్చో లేదో, బాలరెడ్డిది చెప్పొచ్చు అది ఒకటి. బాలరెడ్డి కూడా ఉన్నాడు, మన రామకృష్ణ గీత ఆర్ట్స్లో రామకృష్ణ అప్పుడు ఉదయంలో వర్క్ చేశారు. అవును, రామకృష్ణ ఇంకా మన మిగతా వాళ్ళు ఉన్నారు. ఎందుకో తను చిరంజీవి గారిని ఏదో ఒక ఇదిలో ఒక మాట తూలాడు. నాగార్జున్ని ప్రైజ్ చేసుకుంటూ చిరంజీవిని కొద్దిగా చేసేసరికి అప్పటికే ఒక బీరేసేమో వేసుంటే నా బిదే బీరుపాట్లు పోయా ఇలా పగలగొట్టి వెళ్తే పక్కన రామకృష్ణ వాళ్ళు భయపడిపోయారు, వాళ్ళు పట్టుకొని పెట్టేశారు. ఇంకా ఉదయమే మాకు మా శివరంజని అక్కడ మాగుంట ఆయన బ్రదర్ శ్రీనివాసులు రెడ్డి గారు కన్నా ఇంకొక ఆయన ఫైనాన్స్ కాదు, మా శివరంజని వాళ్ళు శ్రీనివాసులు రెడ్డి గారి కన్నా కొంచెం పెద్ద ఆయన పేరు. ఆయన పిలిచాడు. ముందు పాటిబండి విజయలక్ష్మి తిట్టారు. తర్వాత ఏంటి అసలు ఇది, మీరు ఏమన్నా జర్నలిస్టులు అనుకున్నారా లేకపోతే ఏంటిది, అలా ఫుల్గా ఇచ్చేసి ఈసారి ఇలా రిపీట్ కాకూడదని పంపించేసాను. ఇంకా ఆ తర్వాత ఎలా ఉండేదంటే, అలాగని చిరంజీవి గారికి బాలరెడ్డి తెలీదు, కానీ చిరంజీవి గారికి అత్యంత ఇష్టలు, అత్యంత సన్నిహితులు, ప్రథమ స్థానం, ప్రథమ తాంబూలం చిరంజీవి గారు ఏ బాలరెడ్డి గారికి ఇచ్చేవారు. ఎంత ఎంకరేజ్ చేసేవాడు అంటే, బాలరెడ్డి ఒకసారి ఒక క్రికెట్ ఫేవర్ ఉన్నప్పుడు ఏదో ఒక ఐడియా వచ్చింది. క్రికెట్ చిరంజీవి గారిని క్రికెట్ డ్రెస్లో ఫోటో తీసి కవర్ పేజ్ చేద్దాం వెళ్ళి చెప్పాడు. ఆయన పోయా హాఫ్ డే కేటాయించాడు. పోయా
ఆ డ్రెస్ క్రికెట్ డ్రెస్ చేసి అవి చేసి మొత్తం అంతా అరేంజ్ చేసి ఫొటోస్ తీసి కార్పొరేట్ చేసి అలాగా చిరంజీవి గారికి ఏంటంటే భయ్య బాగా ఎంకరేజ్ చేసేవాడు అందరినీ. అందుకని ఏదో నన్నంటే అది ఏదో తెలియదు, నా అదృష్టం అంతే. అక్కడ నేను శివరంజని టర్న్ అవడమే నా లైఫ్ టర్న్ పాయింట్ భయ్య. కానీ మీరు శివరంజనికి వెళ్ళడానికి ముందు, ఈనాడులోకి విజయవాడకి రావడానికి ముందు అసలు రంపచోడవరం నరబలి అన్నది ఇంత సంచలనాత్మకమైన కేసును మీరు పరిశోధించి మీరు ఎందుకు సినిమా రంగం వైపు మళ్ళాలి, లేకపోతే ఇటు రావాలని ఎందుకు అనుకున్నారు? అదే ముందు నుంచి మీకు చెప్తున్నా కదా, సినిమా మీద కూడా ఒక ప్రేమ. కుటుంబ సభ్యులు ఒత్తిడి లేదు రంపచోడవరం విడిచిపెట్టి వెళ్ళమని? లేదు, అప్పుడు లేదు. కానీ ఒక స్టేజ్లో యాక్చువల్గా నాకు సినిమా అంటే ఎంత పిచ్చో వాళ్ళకి తెలుసు, ఇంట్లో వాళ్ళకి. లారీల్లో వెళ్ళేవాళ్ళం భయ్యా సినిమా చూడటానికి. దుంగల లారీలు ఉంటాయి, కలప ఎక్కేసి పైన కూర్చొని వెళ్ళేవాళ్ళం. అది కూడా ఎక్కడికి, గోకవరం వరకే, గోకవరం బస్ స్టాండ్, గోకవరం వరకే. గోకవరంలో సినిమా చూసి మళ్ళీ రావాలి. ఎన్టీఆర్ ఫిలిమ్స్ మాత్రం రిలీజ్కి రాజమండ్రి వెళ్ళేవాళ్ళం భయ్యా. అలాగా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా, విశ్వరూపం అనే సినిమా దాసనారాయణ గారి సినిమా, అది రిలీజ్లో చూడాలి, వెళ్ళిపోయాం. మొత్తానికి ఏదో డబ్బులు, అది అప్పటికి నేను ఈనాడులో లేను, అది ఇంకా ముందు ఎర్లీస్ చెప్తున్నా 86 అది ఆ ఫిలిం కూడా లేదు 81 అప్పటికి ఇంకా నేను ఈనాడులో కదా. అప్పుడు అది విశ్వరూపం సినిమాలో అయితే ఆ జనాల తొక్కుళ్ళలో పోయా, తొక్కుకుంటూ పోయారు, స్రోహతో పడిపోయారు. అక్కడ బల్ల మీద పడుకోబెట్టి నీళ్లు కొట్టి మళ్ళా వెళ్ళిపోతే మళ్ళీ థియేటర్లో పరిగెట్టాం. అంటే అంత పిచ్చి. పైగా ఎన్టీఆర్ వీరాభిమానం కదా అప్పుడు, రామారావు భక్తి మామూలుగా ఉండేది. అసలు ఆయన చూస్తుంటేనే. శివరంజన్లో ఎంతకాలం ఉన్నారు గిరిధర్ గారు? శివరంజన్లో కూడా మూతపడేంత వరకు ఉన్నాం. ఏంటంటే నాకు ఒక్క అచీవ్మెంట్ ఏంటంటే, అదే శివరంజన్లో జాయిన్ అయ్యాను రిపోర్టర్, సీనియర్ రిపోర్టర్. తర్వాత రాయలసీమ పేపర్ మిల్స్ సత్యసాయి ప్రసాద్ గారు శివరంజన్ ఒకటే టేక్ ఓవర్ చేశారు. చేసినప్పుడు అందులో వర్క్ చేసాం కొన్ని రోజులు. ఇంకా ఒక వారం వచ్చి ఒక వారం రాక కింద మీద పడుతా అలా వచ్చేది, మొత్తానికి అయితే వచ్చేది. శివరంజన్ బతికి అలా కొన్ని బతికించారు. అప్పుడు ఆ మ్యాగజైన్కి అసోసియేటెడ్ వరకు వెళ్ళాను కదా, ఒక శివరంజన్లో ఒక రిపోర్టర్గా చేరి అసోసియేటెడ్ వరకు వెళ్ళి, ఇంకా ఆ తర్వాత అది క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా వేరే గమ్యం మారింది, గమనం మారింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది అంతా. గిరిధర్ గారు అంటే కనీ విని ఎరుగని హీరోయిన్స్ కోఆర్డినేటరు, హీరోయిన్స్ మేనేజరు, స్టార్స్ మేనేజరు అనేది పరిశ్రమలో ఒక నానుడిగా మారిపోయింది. అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎలా జరిగింది? అది కూడా యాదృచ్ఛికమే. ఎలా అంటే, నేను వర్మ కార్పొరేషన్ పిఆర్ఓ చేసేవాడిని, రామగోపాలరావు. అప్పుడు వాళ్ళు గులాబీ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ గులాబీ ముందు కూడా జేడి తోటి సినిమా దగ్గర నుంచి ప్రభు, నేను, ఉత్తేజు వీళ్ళందరితో బాగా క్లోజ్. బాగా దాంతో గులాబీకి ఇంకొంచెం దగ్గర అయింది. ఎందుకంటే ఆ సినిమాకి పిఆర్ఓగా నేను కాబట్టి ఇంకా కొద్దిగా అసోసియేషన్ బాగైంది. ఆ చెర్రీ గారని ఇప్పుడు మైక్రోలో CEO, ఆయనకి దానికి అప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అలాగా వర్మ కార్పొరేషన్ ఎంటర్ అయ్యేసరికి జేడీ తోటి క్లోజ్నెస్ ఇంకా పెరిగింది. గులాబీకి పిఆర్ఓ అవడం, ఆ తర్వాత అతనితోటి జర్నీ అలాగా గులాబీ పెద్ద హిట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత పెద్ద హిట్ అయిన తర్వాత ఎవరన్నా ఒక మేనేజర్ని చూసుకుంటారు, వాళ్ళ పర్సన్ అన్నా ఎవరొకరిని పెట్టుకుంటారు. అలాగా జేడీ ఫస్ట్ నాకు ఆర్టిస్ట్ మేనేజర్గా అవకాశం ఇచ్చారు. జేడీ చక్రవర్తి గారు ఇచ్చారు మొదటి అవకాశం మీకు ఆర్టిస్ట్. అలాగా ఒక ఆర్టిస్ట్ మేనేజర్గా అప్పుడు అలాగా ప్రారంభమైంది కొత్త అవతారం. అది కూడా ఆ జేడీ తోటి వర్క్ చేయడం వల్ల ఎగిరే పవర్మాలో లైలా, అలా చాలా మంది యాడ్ అవుతా వచ్చారు. అలా హీరోయిన్స్ యాడ్ అవుతా వచ్చారు. అలాగా నేను చెన్నైలో ఉన్నప్పుడు రమ్యకృష్ణ గారు వీళ్ళందరికీ పిఆర్ఓగా చేశారు. ఎందుకంటే పర్సనల్ పిఆర్ఓ అంటే రంభ కొత్త ఇనిషియల్ స్టేజ్లో అలా చేశారు. అలాగే ఇంకా అందరితో ఆర్టిస్టులతో బాగా రిలేషన్ అవుతా అది అలా డెవలప్ అయ్యి ఎక్కువ మంది హీరోయిన్లే అంటే చాలా మందికి
గిరిధర్ గారు అనగానే ప్రీవియస్ గిరిధర్ గారు చాలా సీనియర్ సూపర్ జర్నలిస్ట్ అన్న విషయం కంటే హీరోయిన్స్ మేనేజర్ అన్నది బాగా ఒక స్టేజ్ ఖ్యాతి. అయితే ఓ రక్షిత, నిఖిత, అనిత మొత్తం అందరి ఒక మినిమం పేరున్న హీరోయిన్ అంటే గిరిధర్ గారే మేనేజర్. మేనేజర్ అని అలాగా వచ్చింది. ఆ తర్వాత ఒక స్టేజ్లో ఇలియానా గిరి అయిపోయాడు. అవును, ఇలియానా గిరి అనేవాళ్ళు ఇంకా. అలాగా ఇలియానాది ఏంటంటే ఇలియానాది కూడా ఈ చెప్పాలి భయ అసలు ఎలా ఇలియానా ప్రవేశం అసలు అందరూ ఫస్ట్ సినిమా ఇలియానాది ఏదంటే ఏం చెప్తారు భయ? దేవదాస్ అనే దేవదాస్ చెప్తారు. కానీ అమ్మాయి దేవదాస్ కాదు, నితిన్ తోటి ధైర్యం ప్రారంభమైంది. అందులో ఉంది అమ్మాయి. అందులో అమ్మాయి ఉంది. అమ్మాయికి 2 నెలలు మన భిక్షు గారి దగ్గర ట్రైనింగ్ కూడా ఇప్పించారు తేజ గారు డైరెక్టర్. ఎందుకో నేను ఫాలో అవుతూ ఉండేవాడిని, దేవదాస్ నుంచి టచ్లో ఉండేవాడిని. వాళ్ళ మదర్ కూడా బాగా ఎంకరేజ్ చేసేది. అప్పటికి నేను దేవదాస్కి మేనేజర్ కాదు, అమ్మాయికి కాదు కాదు. దేవదాసు ఎండుకు వచ్చేసరికి కొద్ది బాగా అసోసియేట్ అయ్యేసరికి ఇది ఇలా జరుగుతుంది. ఈ అమ్మాయిని తీసేసి రీమాసేన్ పెట్టారు. రియాసేన్ ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. అమ్మాయికి తెలియదు ఆ విషయం, ఇలియానాకి తెలియదు. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, జరుగుతుంది. అప్పటికి నాకు దేవదాసు ఇంకా అప్పటికి స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాపోయేసరికి ఈ ఫోటో ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చేశాను. ఆ యాడ్ ఫోటోలు చూసి వైఎస్ చౌదరి కాంటాక్ట్ చేశాడు, డైరెక్ట్గానే కాంటాక్ట్ చేశాడు. దాని ముందు జరిగింది ఇది ఏంటంటే ఇది తెలియదు వాళ్ళకి. ఇది జైల్లో పెట్టారు, తీసేశారన్న విషయం తెలియదు. అప్పుడు నేను మామూలుగా క్యాజువల్గా వాళ్ళ మదర్కి ఫోన్ చేసి గోవా చేస్తే ఇది ఇలా జరిగిందమ్మా, ఇక్కడ మీకు తెలిసే విషయం అంటే తెలియదని షాక్ అయ్యారు. షాక్ అయ్యి వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేశారు. ఏదో వేరియస్ రీజన్స్ అని ఏదో చెప్పారు. ఆ రీజన్ ఏంటనేది మనకు కూడా ఇప్పుడు దాకా తెలియదు. చౌదరి చూశాడు, వైఎస్ చౌదరి గారు ఫోటోషూట్ చేశాడు. అంతే, షీఈ్ మై హీరోయిన్ అన్నాడు. అంతే, రాముని పెట్టి అలా దేవదాసులోకి వచ్చింది. అది తీసేయడం వల్ల దేవదాసు ఈ సినిమా అది ఫ్లాప్, ఇదేమో సూపర్ డూపర్ హిట్. అంటే ఇలియానా టైం స్టార్ట్స్ అనుకోవచ్చు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను మేనేజర్గా ఎంటర్ అయ్యా. ఇలియానా మేనేజర్ తర్వాత ఏం రత్నం గారి వాళ్ళ అబ్బాయి అందులో తమన్నా ఇలియానా ఇద్దరు హీరోయిన్. ఆ సినిమా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి బాగా క్రేజ్ వచ్చింది కదా. దాంతో ఒకసారి ప్రసాద్ ల్యాబ్లో మన మహేష్ బాబు వాళ్ళ సిస్టరు పూరి గారు వచ్చారు. ఏదో ఎడిటింగ్ రూమ్కి వెళ్తున్నారు. నేను అక్కడే ఉంది. ఏమండి ఏంటి విషయాలు అని ఆవిడ అన్నీ ఏం చేస్తున్నారు ఇప్పుడు అని. ఇప్పుడు అదే ఇలియానా అని దేవదాస్ ఏంటి నా అమ్మాయిని మేము అడిగాము, అమ్మాయి ఇప్పుడు తెలుగు సినిమా లేదు హిందీకి వెళ్ళిపోతుందని అన్నారు. ఎవరండి అన్నది అంటే ఏ సినిమాగా తెలుసా, ఇది పోకిరి. అప్పుడు ఇలియానా వాళ్ళ అమ్మ కూడా ఊర్లో ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఏంటంటే అలా అంటారేంటి, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? పూరి గారి ఆఫీస్కి వెళ్తున్నాను. ఒక అరగంటలో నేను వాళ్ళని పూరి గారి ఆఫీస్కి తీసుకొచ్చాను. తీసుకురండి అన్నారు. వాళ్ళు అసలు ఫస్ట్ ఆప్షన్ ఇలియానా, పూరి గారిది కూడా. వెళ్తే అరగంటలో మీటింగ్ అరేంజ్ చేసావు. అరగంటలో పూరి ఆఫీసులో ఇలియానా, మహేష్ బాబు కూడా వచ్చాడు, హీరో గారు కూడా వచ్చేసారు. చూసి అదే రోజు అరగంటలో చెక్ తీసుకుని వచ్చేసారు. దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఏంటో తెలుసా? చెప్పండి. ఆయిషా టకియా ఊర్లోకి వచ్చింది, సూపర్ హీరోయిన్ పూరితో చేసింది కదా, సూపర్ చేసింది కదా. అమ్మాయి ఒక ఈవెంట్కి వెళ్ళి ఆ ఈవెంట్లో అనౌన్స్ చేసింది, నెక్స్ట్ నేను పూరి మహేష్ బాబు గారి సినిమాలో చేస్తున్నానని. అంటే ఇలియానా అదృష్టం అమ్మాయిని అలా తలుపు తట్టుకి తీసుకుంటే అవకాశాల మీద అవకాశాలు అలా వచ్చింది. దాంతో ఇంకా వాళ్ళకి ఏంటంటే అలాంటి ఆ సినిమానే కదా మేజర్ అమ్మాయి బిగ్ బ్రేక్ అనేది. నేను వాళ్ళ ఇంట్లో మనిషిని అయిపోయారు. అలాగా అమ్మాయి హిందీకి వెళ్ళే ఒక వేడుకకి నాకు బాగా గుర్తుంటే మనం 2009 సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ 2010లో మనం పురస్కారాల ప్రధానోత్సవం చేస్తాం. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఈవెంట్, యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఈవెంట్. నేను ఆండాయస్ ఉన్నాను. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూస్తే 26 మంది హీరోయిన్లు ఉన్నారు. ఎవరు లేరో చెప్పడం కష్టం. ప్రతి హీరోయిన్తో మాట్లాడాను నేను ఆ రోజు.
ప్రతి హీరోయిన్ ఏదో ఒక సందర్భంగా వేదిక మీదకి తీసుకొచ్చాం. అసలు 26 మంది హీరోయిన్లని అసలు అంత క్రితంగా నా తర్వాత కానీ ఇంతమంది హీరోయిన్లు ఒకేసారి ఒకే వేదిక మీదకి వచ్చిన సందర్భం లేదు. ఎలా సాధ్యమైంది గిరిధర్ గారు మీకు? ఇప్పుడు ఇలియానా అంటే నేను చెప్తే వచ్చే అమ్మాయి. చార్మి, శ్రియా, అనుష్క, నయనతార రావడం అనేది ఎవరు లేరు చెప్పడం కష్టం. నయనతార, కాజల్ అసలు అదే అలాంటి తమన్నా, అసలు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు 26 మంది హీరోయిన్లు కూర్చున్నారు. ఇప్పటికీ గుర్తుంది నాకు ఆ దృశ్యం. ఎదరాళ్ళకి ప్లేస్ లేకపోతే కూర్చున్నారు కూడా. అవును, అది ఎలా సాధ్యమైంది గిరిధర్ గారు? ఎలా కోఆర్డినేట్ చేశారు? మీకు గుర్తుందో లేదో భయ్య, మన వైజాగ్ లో వైజాగ్ మీరు నేనే వైజాగ్ లో అక్కడ ఎంతమందిని? సమంత గారు, కృతిక అర్బంద, దీక్షా సేతు, పార్వతి మెల్టన్ తీసుకొచ్చాం. 7 మంది. అంటే రిలేషన్ అంతే మనకు ఉండే రిలేషన్ అది. అవును, కానీ సమంత గారు అంటే గిరిధర్ గారు, గిరిధర్ గారు అంటే సమంత గారు గుర్తొచ్చేటటువంటి పరిస్థితుల్లో సమంత గారు గిరిధర్ గారిని తొలగించారంట మేనేజర్గా అన్న విషయం పరిశ్రమలో ఒక్కసారిగా ఒక సంచలనం సృష్టించింది. ఎందుకు తొలగించారు సమంత గారు మిమ్మల్ని? అసలు ఏం జరిగింది? సమంత గారికి స్టార్డమ్ రావడానికి కారకులైనటువంటి గిరిధర్ గారిని సమంత గారు తొలగించారు అంటే స్టార్డమ్ రావడానికి కారణం అది నేను నమ్మను భయ్య. అంటే ప్రొడక్షన్స్ కావచ్చు, అదృష్టము, వాళ్ళ అదృష్టం, అది మీ గొప్పదనం, ఆ సంస్కారం మీ గొప్పదనం. నిజంగా చెప్పాలంటే సమంత గ్రేట్ హ్యూమన్ బీయింగ్ సమంత గారు. అందులో నో క్వశ్చన్, నో సెకండ్. ఎందుకు నన్ను తీసేసిందంటే నన్ను తీసేసింది ఆ రోజు ఒక మెసేజ్ నాకు ఇప్పటికీ గుర్తుపోయా. ఆ రోజు నైట్ జబర్దస్త్ షూటింగ్ జరుగుతుంది. జబర్దస్త్ కదా, ఆటోనగర్ సూర్య, నాగ చైతన్య జరుగుతున్నప్పుడు సడన్గా నాకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి నాకు ఆల్రెడీ ఒకసారి చిన్న స్ట్రోక్ వచ్చింది ఆయన. అంటే బ్లాక్స్ ఏం లేవు, స్ట్రోక్ వచ్చింది. రెండో స్ట్రోక్ వస్తుందేమో భయపడి ఆ మెసేజ్ చూసి రెండోసారి స్ట్రోక్ వస్తుందేమో భయమేస్తుంది. ఎందుకంటే నాకు చాలా ఇష్టం సమంత. అలాంటి అమ్మాయి ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ మై డేట్, మై ఓన్ గిరిధర్. ఏంటబ్బా ఏం జరిగింది? ఎంత సడన్గా అమ్మాయి ఇలాంటి డెసిషన్ తీసుకుంది? ఒక సందర్భంలో నేను వంశీ పడిపల్లి సాక్ష్యం దానికి. నేను ఇండస్ట్రీలో ఉన్నంత వరకు నువ్వే నా మేనేజర్ అని చెప్పాను. సమంత గారు చెప్పారు. అంటే నేను అంత సపోర్ట్, లిటరల్గా సపోర్ట్ అమ్మాయికి. నేనే సాక్ష్యం. మన వైజాగ్ ఈవెంట్కి మీరు రమ్మంటే ఫోటోషూట్కి వచ్చేయటం సమంత గారు. అసలు వైజాగ్ ఇండిగో అసలు బిజినెస్ క్లాసే లేదు, మామూలు ఎకానమీ క్లాస్లో మీరు తీసుకొచ్చేయాలి సమంత గారిని. అవన్నీ నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అదేంటంటే భయ్యా టైం, నేను అనుకుంటున్నా టైం అంతే. నా టైం బ్యాడ్ అయ్యి అలా అయిందని నా ఫీలింగ్. ఎందుకంటే అసలు నేను ఊహించలేదు అసలు అలాంటి డెసిషన్ అమ్మాయి తీసుకోదు. అది కొన్ని శక్తులు ఉంటాయి ఇక్కడ, మీకు అన్ని చోట్ల ఉంటాయి. అదే దానికి సంబంధించిన చిన్న నేపథ్యంలో కూడా వెళ్ళాలి భయ్య, తప్పకుండా. ఎలా అంటే జబర్దస్త్ సినిమా సిద్ధార్థ్ తోటి, అది నందిని అంటే అమ్మాయికి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, సైన్ చేసింది, కథ వింది, అడ్వాన్స్ తీసుకున్నాం. ఎందుకో అమ్మాయికి తర్వాత నెరేషన్ ఉన్న తర్వాత చిన్న డౌట్స్ వచ్చింది. అది నందిని రెడ్డికి చెప్పి నేను చేయలేనని చెప్పి నాకు అసలు గుండె అయిపోయింది. ఇదేంటో బాబు, అసలు బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసర్, ఈ నందిని రెడ్డి డైరెక్టర్, ఇంత క్లోజ్, ఆలోచించమ్మా అది కరెక్ట్ కాదు అంటే నో 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 అంది. వాళ్ళు రేపు డెఫినెట్గా బెల్లంకొండ సురేష్ ఊరుకోడు, చాంబర్కి వెళ్తాడు, అనవసరమైన ఇదవుతుంది, లొల్లి అవుతుందమ్మా అదేదని చెప్తే తను లేదు ఐ విల్ ఫైట్ అని చాంబర్కి రావాల్సి వచ్చింది భయ అమ్మ సమంత గారు. నాకు బాధేసింది. ఒక ఆర్టిస్ట్ అలా చాంబర్కి రావడం అనేది అసలు 90% ఎక్కడ సంజాయిషి ఇవ్వాలి కదా, సంజాయిషి ఇవ్వడానికి వచ్చి దోషిగా నించోవాలి కదా. చేస్తే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సినిమా చేయాలని సమంత గారు చేయాలని నిర్ణయించారు. అక్కడ అమ్మాయి సినిమా చేయడం, అక్కడ నుంచి ఇంకా గిరిజర్ గారు మీరు డేట్స్ చూసినటువంటి హీరోయిన్స్లో చాలా కంఫర్టబుల్ హీరోయిన్ ఆర్ హీరోయిన్స్ అనిపించిన వాళ్ళు ఎవరు, ఎందుకు?
అంటే ఫస్ట్ నేను చూసిన హీరోయిన్స్లో అందరికీ, నిర్మాతలకి, దర్శకులకి, జర్నలిస్టులకి, మిత్రులకి అందరికీ కంఫర్టబుల్ ఓన్లీ వన్ సౌందర్య గారు ఓన్లీ వన్ సౌందర్య కంఫర్టబుల్. ఆవిడ ఫస్ట్ సినిమాకి ఎలా ఉందో లాస్ట్ సినిమాకి కూడా అలాగే ఉన్నారు. అలాగే ఉంది. ఏమీ చేంజ్ లేదు, ఇంత కూడా చేంజ్ లేదు. అలాంటి వాళ్ళని రేరుగా చూస్తాం. అద్భుతం నిజంగా నాకు వన్ అండ్ ఓన్లీ సార్ సౌందర్య గారు. ఎక్కడున్నారో కానీ ఇక్కడ ఉన్నారు. సౌందర్య గారు ఏంటంటే లేరు అన్న రోజు మీరు ఎక్కడున్నారు? ఆ వార్త విన్నప్పుడు ఎక్కడున్నారు? యాక్చువల్గా మాది మ్యారేజ్ డే ఆ రోజు. ఆ రోజా? మ్యారేజ్ డే వైజాగ్లో ఉన్నా. మీ మ్యారేజ్ డే? ఇంకా అసలు మ్యారేజ్ డే ఏంటి, ఇంకా అమ్మాయి అలాగా చావు అనేది ఒక హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం, ఒక ఏదో కానీ ఖాళీ చనిపోవడం ఏంటి సార్ అసలు? అక్కడ పేలిపోయి హెలికాప్టర్ అక్కడే ముందు కాలిపోయి అమ్మాయి దగ్ధమైపోయి. మంటల్లో కాలిపోవడం ఏంటి, సౌందర్యగా ఈ మరణం అని నేను ఫస్ట్ టైం భగవంతుడిని ఐ హేట్ గాడ్ అండి. అంత మంచి మంచి మనసు, హ్యూమన్ బీయింగ్, మంచి వెరీ గుడ్ హ్యూమన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అసలు. ఎందుకంటే సౌందర్యతోటి ఆ అమ్మాయి, ఎందుకంటే అందరితో బాగుండేసరికి ఏంటంటే మనం 10 సార్లు వెళ్ళి కలుస్తాం, వెళ్ళి ఏదో ఒకటి అవును. ఒక ఇంటర్వ్యూ. వాళ్ళ ఫాదర్ కూడా ఎంత మంచి ఆయన, సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు కూడా ఆయన వచ్చేవాడు, అప్పుడు బ్రదర్ వచ్చేవాడు కదా అమర్. ఆ బ్రదర్ కూడా తర్వాత బ్రదర్ వచ్చాడు. బ్రదర్ వచ్చినప్పుడు కూడా బ్రదర్తో కూడా చాలా బాగుండేవాళ్ళు. నాకు వాళ్ళిద్దరూ అలాగా అదొకటండి బాగా కదిలించేసింది, అది కలిసివేసిన సంఘటన బాగా. మీరు డేట్స్ చూసినటువంటి హీరోయిన్స్లో మళ్ళీ ఇంకా డేట్స్ చూడకూడదు, తప్పించుకుందాం బాబోయ్ అని మీకు అనిపించినటువంటి హీరోయిన్ ఎవరు, ఏ సందర్భం? అది కొద్దిగా కష్టమే చెప్పడం, అది కొద్దిగా అంటే ఇప్పటికీ వాళ్ళతో మీరు చాలా సత్సంబంధాలు నిలుపుతున్నారు కాబట్టి. నాకు ఒక హీరోయిన్ నేను ఒక ఆ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యానంటే మేనేజర్గా. అవును, మిమ్మల్ని ఫ్యామిలీ మెంబర్గా ఆ తర్వాత పెళ్ళిళ్ళు, పిల్లలు, అవును, ఈ రేంజ్ వరకు. రక్షిత గారు, నిఖిత గారు, వీళ్ళందరూ. బెంగళూరు వెళ్తే రక్షితాల ఇంట్లోనే ఉండేవాడు, ఇప్పటికీ ఫోన్ చేస్తుంది. అలా ఉంటుంది రిలేషన్ నాది. ఇప్పుడు లైలా కూడా అంతే, ఎగిరే పౌరం. అవును, అప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, బాంబే వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, రెగ్యులర్గా వెళ్ళేవాడిని. అలాగే నిఖిత వెరీ స్వీట్. అలా అందరూ బాగుంటారు. నేను డేట్స్ చూసిన వాళ్ళు అడిగారు మీరు. అవును, కాబట్టి మీరు డేట్స్ చూసిన వాళ్ళు. అవును, నేను అదే రక్షిత వెరీ వెరీ కంఫర్టబుల్, వెరీ కంఫర్టబుల్, వెరీ కంఫర్టబుల్. తర్వాత రక్షిత అంటే మంచి ప్రొఫెషనల్ అండ్ నాకు కంఫర్టబుల్. గిరిజర్ గారు, మీరు హీరోయిన్స్ డేట్స్ చూస్తూ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అంటే వెలుపలి సమాజం నుంచి కావచ్చు, లేకపోతే ఇతరత్ర కొంతమంది వ్యక్తుల ద్వారా కావచ్చు, హీరోయిన్లకు సంబంధించి మీరు ఎదుర్కొన్నటువంటి అవతల వ్యక్తుల నుంచి చాలా ఉంటాయి. చాలా ఉంటాయి, అవి ఎదుర్కొన్నప్పుడు ఉంటాయి. కానీ అదే టాస్క్. అందుకే అడిగాను, అందుకే ప్రశ్న వేసి. ఆర్టిస్ట్ మేనేజర్ టాస్కే అది వాటిని అధిగమించడమే టాస్క్. అవన్నీ మనం ఒక ఆర్టిస్ట్ ఇలాగైంది, వీళ్ళతో ఇలాగైందని చెప్పుకునే కన్నా నేను అవి ఫేస్ చేశాను, నిలబడ్డానని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఓకే, ఒక ఆర్టిస్ట్ డేట్స్ డైరీ వెళ్ళిపోయినందుకు మాత్రం తేడాలు ఏమి వచ్చేసాయి, జీవితంలో తేడాలు వచ్చేసాయి కాదు కదా. కానీ నాకు సమంత అలాగా అది మాత్రం నాకు ఇప్పటికీ కొడతా ఉంటుంది. ఏంటి ఇంత మంచి హ్యూమన్ బీయింగ్ ఇలా నా ఇదిలో ఈ డిసిషన్ ఎలా తీసుకున్నారు అని ఎప్పటికప్పుడు అనుకుంటా ఉంటాను. నేను ఎప్పుడన్నా ఏంటమ్మా నేను చేసిన తప్పు ఏంటి అని అడగాలని ఉంటుంది, కానీ అడగలేదు, అడగలేదు. ఆ తర్వాత అసలు ఇంకా లేదు కరెక్ట్ కదా, అంతే. ఇంకా అక్కడి నుంచి ఇంకా అగాధం అలాగే ఉండిపోయింది. దానికి కారణాలు ఉన్నాయి, ఆ కారణాలు ఇప్పుడు నేను చెప్పలేను. కొంతమంది వ్యక్తులు ఇది కూడా ఉన్నది. నిర్మాతగా రెండు విజయవంతమైన. ఇంకొక విషయం చెప్పాలి నీకు, సమంత లేదు అనేసరికి నాకు ఇంకా ఆర్టిస్టులు డేట్స్ చూడాలనే వైరాగ్యం వచ్చేసింది, విరక్తి కలిగింది. అప్పుడు తీసుకున్న డెసిషన్ ప్రొడ్యూసర్గా కావాలి, నిర్మాత అవ్వాలి. అది నిర్మాత కావాలనేది నా ఎంతో చాలా మంది చిన్నప్పటి నుంచి డ్రీమ్ అంటారు, చిరకాల వాంఛ. అది చిన్నప్పటి నుంచి డ్రీమ్ అంటారు కదా. కానీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నా డ్రీమ్ భయ్యా నిర్మాత కావాలి. ఎలా అంటే దర్శకుడు కాదు, నిర్మాత. మా ఊర్లో అప్పుడు థియేటర్ లేదు, థియేటర్ కడుతున్నారు. ఆ థియేటర్ ఆ ఇటుకలు పేర్చి దగ్గర నుంచి నాకు రోజు వెళ్ళడం చూడడం, రోజు వెళ్ళి చూసి రావడం.
ఆ సినిమా మీద మనకున్న అలాగా ఆ థియేటర్ మా ఎమ్మెల్యే అది అయితే అది థియేటర్ అయిపోయింది. ఆ థియేటర్లో నేను టికెట్లు కూడా అమ్మాను. ఆ థియేటర్లో కూర్చున్నప్పుడు పేర్లు చూస్తాను. లాస్ట్ 2 పేర్లు ఏంటి? నిర్మాత, దర్శకత్వం, రెండు డైరెక్షన్ అంటే మనకి అది ఒక క్రియేటివ్ జాబు, మనకు అంత కాదు. ప్రొడ్యూసర్ నా పేరు అలా చూసుకోవాలి అనేది మాత్రం ఒకటి పడింది భయ, బలంగా అప్పుడే పడింది. అది సార్థకం కావడం కోసమే లక్ష్మీరావే మా ఇంటికి, లక్ష్మీరావే సినిమా చాలా రోజులు, ఒక 6-8 నెలలు ఏం చేయాలి చేస్తే మదనపడి మీలో మీరు చేస్తే ఏం చేయాలి, మనం ఫస్ట్ టైం చేస్తున్నది మెమొరబుల్గా ఉండాలి. ఒకటి పెట్టుకున్నా భయ, రామోజీరావు గారు తీసిన సినిమాలో ఉండాలి. ఎందుకంటే అదే లక్ష్యం అది నీట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలి. అందుకని ఇలా కథలు వింటున్నాం. అప్పుడు కథలు విని వింటే ఈ నంద్యాల రావు అని ఆయన రైటర్ లక్ష్మీరావు వంటి కథ చెప్పాడు. కథ వినగానే బాగా అనిపించి ఫస్ట్ నేను సైన్ చేసింది హీరోని కాదు, హీరోయిన్. ఎందుకంటే ఉయ్యాల జంపాల తర్వాత అమ్మాయి సినిమా చేస్తుంది. అమ్మాయి సెకండ్ సినిమా చేస్తే, నేను చేస్తే అది నా సెకండ్ సినిమా అవుతుంది. కథ చెప్పా, అమ్మాయికి బాగా నచ్చింది. ఓకే నువ్వే నా హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత హీరో చాలామంది అనుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే హీరో అమ్మాయికి కూడా నచ్చాలి. ఎందుకంటే అప్పటికి అమ్మాయి పాపులారిటీ అలా ఉంది, ఎవరిని బట్టి వాళ్ళని వేయలేవు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చిన్న హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం లాంటిది. అయితే ఇంకా ఒకళ్ళు అనుకున్నాము, అది అవ్వలేదు. తర్వాత వెతుకుతూ ఉన్నాం. నేను ఒకసారి బళ్ళారి సాయి గారు అంటే మన ఏగో ప్రొడ్యూసర్, వెళ్ళాను. సాయి కొరపాటి గారు ఆఫీస్కి వెళ్తే ఫోటోలు చూస్తున్నాను. ఊహలు గుసగుసలాడే సినిమా ఆయన ప్రొడక్షన్లో ఉంది. కుర్రాడు ఎవరు బాగున్నాడు, ఎవరు సార్ అంటే అదే నాగసరైన మన ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి అన్నాడు. ఓహో బాగున్నాడని తను ముందు ఫోటోలు అవికా గారికి పంపించా. బాగున్నాడు కదా, ఓకే ఒక సినిమా కూడా చేస్తున్నాడమ్మా అంటే ఇంకా అలాగా నాగశౌర్య బోర్డులోకి వచ్చారు. నాగశౌర్య సెకండ్ సినిమా ఇది. ఇదే మన ఊహలు గుసగుసలాడక ముందే సైన్ చేస్తాం. ముందే అసలు ఆ సినిమా విడుదల కాకముందే నాగశౌర్యకి సినిమా ఇచ్చారు. అదే చేస్తాం. అలాగా లక్ష్మీరావు మా ఇంటికి ఎక్కింది. నా జేబులో ఒక 25 లక్షలు ఉంటాయి భయ. ఆ టైంకి 25 లక్షలు పెట్టుకుని నా సినిమా బడ్జెట్ అప్పుడు పేపర్ మీద వేసుకునేది 3 crores. అప్పటికి ఊహలు గుసగుసలాడే సినిమా బడ్జెట్ 2 crores. దానికన్నా ₹1 కోటి ఎక్కువ. క్వాలిటీ అలా తీయాలి, కాంప్రమైజ్ కాకుండా తీయాలి. 3 కోట్లన్నీ పెట్టా, అది 60 పెరిగింది కూడా. పెరిగింది అంటే వర్కింగ్ డేస్ పెరిగింది. దాంతో బడ్జెట్ కూడా పెరిగింది. అది ఒక విధంగా ఏంటంటే నేను సక్సెస్ అయ్యా ఫస్ట్ సినిమాతోటి. కమర్షియల్గా అది పక్కన పెడితే ఒక మంచి ఫిలిం చేసాము. టీవీలో మన జీవాళ్ళకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వేసిన సినిమాల లిస్టులో టాప్ 10లో ఉంటుంది లక్ష్మీరావు మా ఇంటి. ఆ లక్ష్మీరావు మా ఇంటి పేరుతోటి సీరియళ్ళు రకరకాల. అదొక చిన్న ఫస్ట్ ఎంటర్టైన్మెంటే, సాటిస్ఫాక్షన్ కూడా బాగుంది. ఇంకా మనం ఆగలేదు ఎక్కడ. అప్పటికి నేను త్రిషా మేనేజర్గా చేసి 7 years అయిపోయింది. 7 years అయింది. అమ్మాయి హీరోయిన్ సెంట్రిక్ చేయలేదు అప్పుడు దాకా చేయలేదు. అడిగా ఒకసారి ఇలా ఒక హర్రర్ హీరోయిన్ సెంట్రిక్, హర్రర్ వద్దు కదా, థ్రిల్లర్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటే చేస్తాను. అప్పటికి నేను ఒక సక్సెస్ఫుల్ ఫిలిం చేసి రిలీజ్ చేసి బాగా పేరు వచ్చింది కదా, అది చూసి ఓకే చేస్తాను అన్నది. అలాగా నాకు తెలిసి ఒక 15-20 సినాప్సిస్లు పంపించాం బాగా. ఏది నచ్చలేదు అమ్మాయికి, ఏది నచ్చలేదు. ఇంకా నేను కూడా ఒక 2 నెలలు ఇంకా అమ్మాయికి ఇష్టం లేదేమో అనుకున్నా. కానీ తర్వాత గోవి అని మన సురేందర్ రెడ్డి దగ్గర వర్క్ చేశాడు. ఒక లవ్ యూ బంగారం అని ఒక సినిమా కూడా డైరెక్ట్ చేశాడు. అతను ఇలాగే తారసపడ్డాడు. కథ లేదు అంటున్నారంటే మీరే కథ చెప్పాను. కథ చెప్తే ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించింది. హర్రర్, మరి హర్రర్ చేయనందు కదా అయినా ఓకే ఒకసారి వినిపిద్దామని నెక్స్ట్ డేనే ఇక్కడ మన లైన్ షూటింగ్ బాలకృష్ణ గారి జరుగుతుంటే తీసుకెళ్ళి వినిపించాడు. 10 minutesలో ఓకే చెప్పింది.
10 మినిట్స్లోకి అంది. అంటే ఇంకా నాకు ఒక షాక్, అంత ఫాస్ట్గా ఇమీడియట్గా సరికి ఇంకా నాకు ఒక్కడనే ప్రొడ్యూస్ చేయడం కొద్దిగా ఇబ్బంది, వద్దు రిస్క్ ఎందుకు, ఇంకొకళ్ళని ఎవరినైనా పార్ట్నర్ అని చాలా చాలా తిరిగాను భయ. ఎప్పుడు ఒక్కటి రాలేదు, దొరకలా. అప్పుడు కూడా రాజ్ కందుకూరి ఒక ఆయన వచ్చాడు కానీ పార్ట్నర్గా కాదు, నాకు ప్రజెంట్ చేయండి చాలు, నేను మీకు కొంత ఫైనాన్స్ చేస్తాను. సరేలే ఏదోలాగా ముందైతే టేక్ ఆఫ్ అవ్వాలి కదా అని అలాగా. నిజంగా చాలామంది న్యూస్లో త్రిష చీట్ చేసింది మేనేజరు, త్రిషని చీట్ చేసిన మేనేజరు, రకరకాల కథనాలు వచ్చాయి. నిజంగా భయ చెప్తున్నాను ఫ్రాంక్లీ, అమ్మాయి ఎంత కోఆపరేట్ చేసిందంటే నాకు మామూలుగా కాదు. త్రిష గారు అడ్వాన్స్ లేకుండా ఒక షెడ్యూల్ చేసింది భయ, అడ్వాన్స్ ఇవ్వకుండా. అంటే నా మీద ఎంత గుడ్, అంతే ఉంటేనే సాధ్యమవుతుంది. పైగా ఈ రెమ్యునరేషన్ ఏదో ఒకటి మాట్లాడితే చేద్దాంలే గిరిధర్, ఏదో కంఫర్టబుల్గా చేద్దాం అలా అంటాను. ఒక స్టేజ్కి వచ్చేసరికి నేను అన్నా, అమ్మ నేను ఈ రెమ్యునరేషన్ కన్నా నేను తమిళ్ శాటిలైట్ ఇచ్చేస్తాను, తీసుకుని ఈ శాటిలైట్లు అయ్యి మనకి ఎందుకు గిరిధర్, చూద్దాంలే అటు ఇటు చేద్దాం లేదా అన్నది. వాళ్ళ మదర్ కూడా చాలా మంచిది. వేళ ఒక రాష్ట్రాన్ని శాసించేటటువంటి పరిస్థితుల్లో త్రిష గారు ఉన్నారు, గిరిధర్ గారు. నేను కానీ మన బ్యాడ్ లక్ ఎలా ఉంటుందంటే పరిస్థితులు. ఒక ఈనాడులో వచ్చిన ఒక న్యూస్, అవును, ఇక్కడ దాకా ఈ ప్రయాణం ఇక్కడ దాకా సాగింది. ఏంటంటే ఈనాడులో ఒక న్యూస్ వచ్చింది, నాయకి సినిమాని 10 కోట్ల రేంజ్కి బిజినెస్ అయిపోయిందని. అదే నాకు మెయిన్ ప్రాబ్లం అయింది. మా డైరెక్టర్ వీడు ఊరుకోవాలి కదా, అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ మందిరికి పంపించారు. నిజం అనుకుంటారు కదా, ఖచ్చితంగా నిజమనే అనుకుంటారు. అది ఏదో వెబ్సైట్లో వచ్చిన న్యూస్ కాదు, ఈనాడు పేపర్లో వచ్చింది. వచ్చేసరికి అక్కడ మొదలైంది పోయా, డిస్టెన్స్ పెరుగుతూ ఉంది. 10 కోట్ల బిజినెస్ చేస్తే చెప్పలేదు ఏంటి అది. మా 10 కోట్ల బిజినెస్ అయితే నేను ఈరోజు ఈ పాటి ₹1 కోటి ఇచ్చేసేవాడిని. ఎదురిచ్చేవాడిని, వచ్చి ₹1 కోటి ఇచ్చేవాడిని. ఎదురిచ్చేవాడు. కానీ అది కాదు ఇక్కడ సిచ్యువేషన్. రిలీజ్ వరకు ఏం తెలియదు భయ్యా. ఆ సినిమా రిలీజ్కి నేను పడ్డ టార్చర్, బ్లడ్ పడడం అంటారు. అవును, మీరు ఎంత ఎంజాయ్ చేశారు, ఆర్టిస్టుల మేనేజర్, హీరోయిన్ల మేనేజర్ గా. ఒక సినిమా భయ్యా, ఎంత వెలుగు వైభవం చూశారు. నిజంగా పీడకలు అంటారు అది, అలా వెంటాడింది నిజంగా. రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాను భయ్యా. శాటిలైట్ ఏంటి అసలు లాస్ట్ మినిట్ దాకా అవుతుందో అవదో తెలియదు. కనీసం ఆవిడ ఆ రోజు తమిళ శాటిలైట్ తీసుకుని ఉంటే భయ్యా ₹1 కోటి వచ్చేది. తీసుకుని ఉంటే నేను రాసుకొని ఇచ్చేసి ఉంటే. నా దగ్గర అగ్రిమెంటే తీసుకోలేదు అమ్మాయి. అప్పటికే ఒక 40 లక్షల దాకా పే చేశాను భయ్యా. ఇంకొక నాకు అన్నీ బాగుంటే ఇంకొక ఎంతో కొంత ఇచ్చి వద్దాం అనుకుంటే అంతా తలకిందులైపోయింది. ఏంటి దీని కారణం ఏంటంటే, నా సినిమా ముందు సి సుందర్ది కళావతి అని ఒకటి రిలీజ్ అయింది. అవును, గుర్తుంది. మన మారుతి గారుని ఎస్కే అని కాదు, మన శ్రేయస్ మీడియా వాళ్ళు కలిసి ఆ సినిమాని రిలీజ్ చేశారు భయ్య. అంతే, అది నా దుంప తెంచింది. ఆ సినిమా వాడు ఓన్లీ థియేటర్ కల్లా 110కి ఎంతకో అమ్మితే అంతే, అదే వచ్చింది వాళ్ళకి. అంతే, సినిమా ఫ్లాప్. దానికన్నా తక్కువకి మంది అడగటం మొదలెట్టారు. అంతేగా, ఆటోమేటికల్లీ అదే జరుగుతుంది. అక్కడ అలా దెబ్బ పడిపోయారు. మినిమం ₹1 కోటి కూడా రాలేదు థియేటర్ కల్లా. ఏదో అదృష్టాత్తు తెలుగు శాటిలైట్, తమిళ శాటిలైట్ అయిపోయినాయి. అంతే, టోటల్గా ఒకటి చాలు కదా సినిమా. చాలు. ఇప్పుడు గిరిధర్ గారు ఏం చేస్తున్నారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు? ఉన్నాయి, చాలా ప్లాన్లు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది నా ఫ్రెండ్స్ క్లోజ్ వాళ్ళు సినిమాలు చేస్తున్నాయి, ఎగ్జిక్యూషన్ చేయమంటే వాటి చేస్తున్నాను. ఇప్పుడు ఆది సాయి కుమార్, జేడి చక్రవర్తి, మళ్ళా మన ఓంకార్ గారు బ్రదర్ అశ్విన్, డేట్తో చూస్తున్నా. కాజల్ అగర్వాల్ కూడా ఉంది. కాజల్ గారి కూడా మీ దగ్గర ఉన్నాయి.